ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. అతను ప్రతి ఉదయం సూర్యోదయం అయ్యేలోపు లేచి పొలానికి వెళ్ళేవాడు. ఎండ, వాన, చలికాలం అని చూడకుండా పంటలు పెంచేవాడు. అతని కుటుంబం చిన్నది, భార్య, 2 పిల్లలు. ఒకసారి గ్రామంలో కరువు వచ్చింది. వర్షం పడలేదు, పొలాలు ఎండిపోయాయి. రాములు ఎంతో శ్రమ పెట్టినా పంటలు పండలేదు. పిల్లలు అడిగారు, నాన్నా, మనం ఇప్పుడు ఏమి తింటాము? రాములు నవ్వుతూ అన్నాడు, నా పిల్లలు, భూమి మన అమ్మ. మనం కష్టపడితే భూమి మనకు తప్పకుండా ఇస్తుంది. ఒకసారి ప్రయత్నం విఫలమైతే మరల ప్రయత్నిద్దాం. అతను గట్టి శ్రమ పెట్టాడు. గుండె బలంగా పెట్టుకుని మరల విత్తనాలు విత్తాడు. చివరికి వర్షం పడింది. పంటలు పచ్చగా పెరిగాయి. గ్రామంలోని అందరికీ ఆ రైతు సాహసం ఆదర్శమైంది. కాకుండా రాములు తన పంటలో కొంత భాగం పేదవారికి ఉచితంగా ఇచ్చేవాడు. పిల్లలకు చెప్పేవాడు, మనకి ఉన్నది మనకు మాత్రమే కాదు, పక్కవాళ్లకు కూడా ఇస్తే భగవంతుడు మరీ ఎక్కువ ఇస్తాడు. సారాంశం: రైతు కష్టమే మన జీవితానికి ఆధారం. కష్టపడటం, సహాయం చేయడం